సార్, అక్క ఉద్దేశం అది కాదు. ఇది నా అత్తగారిల్లు కదా. ఎంత నా ఫ్రెండ్ అయినా అంత చనువు స్వతంత్రం తీసుకోకూడదని తన అభిప్రాయం. అసలే తనకి ఆత్మాభిమానం కూడా ఎక్కువ. రేపు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే బాగోదని అలా అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా నేను ఏదో ఒకటి అంటూ తనని టార్చర్ చేస్తున్నానని కదా నీ అభిప్రాయం? అయ్యో మ్యామ్, నేను అలా అనలేదు. అనకపోయినా నీ ఉద్దేశం అదే అని నాకు తెలుసాను. ప్లీజ్ మేడం, నా గురించి ఇన్ని డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. దయచేసి ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. అవును సార్, మనం అనవసరంగా విషయాన్ని పెద్దది చేస్తున్నాం అనిపిస్తుంది. అసలు అక్క పైకలా అంటుంది తప్ప ఆ అమ్మా నాన్నల్ని విడిచి ఉండలేదు. వాళ్ళకి అంత క్లోజ్ అయిపోయింది. నాకంటే ఎక్కువ అనుకోండి. అమ్మ వాళ్ళకు కూడా నేను దూరంగా ఉన్నాననే లోటు అక్క వాళ్ళతో ఉండటం వల్ల అనిపించదు. సో అక్క ఎక్కడికి వెళ్ళదు, అమ్మ వాళ్ళతోనే ఉంటుంది కదక్క? అవునను, అవును. నేను పిన్ని వాళ్లతోనే ఉంటాను. ఏక మీదట వీళ్ళ మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా నేను నచ్చజెప్పి ఒక అండర్స్టాండింగ్ కి తీసుకొస్తాను సార్. నాది గ్యారంటీ. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటానంటే అందరికీ హ్యాపీ. ఉంటారు సార్, ఉంటారు. పంతులు గారు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? అయిపోయినట్టేనమ్మా. పద్దు గారు పదండి. అట్నే మేడం గారు. ఈ స్మెల్ ఏదో డిఫరెంట్ గా ఉంది. ఎవరది? నన్నే ఇమిటేట్ చేస్తున్నారు? అమ్మ దొంగ, కనిపెట్టేశాలే. ఎవరో నాకు అర్థమైపోయిందిగా. ఏమండి నెగిటివ్ గారు, మీకు మరీ అంత అనుమానం పనికిరాదండి. నేను కరెక్ట్ గా వెతుకుతున్నానో లేదో చెక్ చేయడానికే మీరు కుక్కలా నన్ను ఫాలో చేస్తున్నారు కదూ. ఇదిగో చూడండి, నేను పేరుకు మనిషినే కావచ్చు, కానీ కుక్కకున్నంత విశ్వాసం నాకుందండి. మీరు ఈ గుడ్డివాడిని గుడ్డిగా నమ్మేయచ్చు. ఇక సెర్చింగ్ అంటారా? మీరు డీటెయిల్స్ సరిగా ఇవ్వకపోయినా నేను నా స్మెల్ సెన్స్ నమ్ముకుని మరీ సెర్చ్ చేస్తున్నానంటే నమ్మండి. అది డ్యూటీ మైండ్ అంటే. అసలు నా స్మెల్ సెన్స్ ఉంది చూశారు, ఆల్ స్టేషన్ డాగ్ కూడా పనికిరాదండి. అబ్బచా, ఏంటి మిమిక్రీనే? అంటే నేనిప్పుడు ఇక్కడ ఉన్నది మీరు కాదు, కుక్క అని నమ్మాలనే కదా. పర్లేదులేండి, మీరు నన్ను అనుమానించారని నేనేదో ఫీల్ అవుతానని మీరు ఫీల్ అవ్వకండి. మనం ఒకటే. ఏంటిది? ఈ అరుపేంటి చాలా రియలిస్టిక్ గా ఉందే. ఏమండే, సేఫ్ సైడ్ గా సెర్చింగ్ కోసం కుక్కను కూడా తీసుకొచ్చారా ఏంటి? మిమ్మల్నే ఊనో ఊహునో అనండి. అదిగో మళ్ళీ బౌ బౌ. అయితే నేను కూడా బౌ 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 బౌ. అంటే ఎంతసేపు నేను కమ్యూనికేట్ చేసింది ఒరిజినల్ కుక్కతోనా?
అమ్మో అమ్మో టార్గెట్ గట్టిగానే చేసింది. ఒరే రఘుపతి, ఏం జాతకం రానిది? కుక్క చావంటే ఇదేనేమో. ఏదో ఒకలా కుక్క బాడీ లాంగ్వేజ్ తోనే తప్పించుకోవాలి. ఆహా, The party was nice, the party was pumping. And everybody having a ball. Who let the dogs out? Who let the dogs out? నైవేద్యానికి గిన్నె తీసుకురా. అలాగే అమ్మా. నైవేద్యం ఈ గిన్నెలో తీసుకెళ్తారా? వెండి పాత్ర తీసుకురా. అక్కర్లేదు వదిన గారు, నేను తీసుకొచ్చాను. చూడండి, కొత్త వెండి పాత్రలు. కొత్తవి తెచ్చారా? ఎందుకండి? ఇంట్లో బోలెడున్నాయి కదా. అవుననుకోండి, కానీ ఈ యాగం చాలా స్పెషల్ కదా, అందుకే ప్రత్యేకంగా తీసుకొచ్చాను. ఆ, కానీ రెండెందుకండి? ఒకటి నాకు, ఒకటి అనుకి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మిక్స్ చేయాలి కదా. దేనికి? అదే వదిన గారు, ఎవరి ప్రసాదం వాళ్ళకి సపరేట్ గా ఉంటే మిక్స్ అవ్వకుండా ఉంటుందని. ప్రసాదాన్ని ఎవరైనా ఇలా వేరు చేసి ఉంచుతారా? పూజల్ని దేవుళ్ళని వేరు చేశారనుకున్నాను. ప్రసాదాల్ని కూడా వేరు చేస్తున్నారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాకుండా ఇద్దరికి సమానమైన ఆశీర్వాదాలు దక్కాలని ఇలా ఏర్పాటు చేశాను వదిన గారు. ఒకే గిన్నెలో ప్రసాదం పెట్టినా ఇచ్చేటప్పుడు వేరువేరుగానే ఇవ్వాలి కదా. అదేదో వేరువేరు గిన్నెల్లో పెడితే ఎవరి ప్రసాదం వాళ్ళు తీసుకుంటారు కదా. అవును మామిన్నా, అందుకే మా మామ్ ఎలాంటి డిఫరెన్స్ చూడకుండా మా ఇద్దరికి కాస్ట్లీ పాత్రలు తీసుకొచ్చింది. అవునవును, మీ అమ్మ ఎలాంటి డిఫరెన్స్ చూడదని నాకు తెలుసు. సర్లేండి, అవి అక్కడ పెట్టండి. నైవేద్యం వాటిల్లోనే తీసుకొస్తాను. మీకెందుకు శ్రమ? ఉదయం నుంచి పాపం అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు. ప్రసాదం కూడా మీరే వండారు. కనీసం ఈ పనైనా మమ్మల్ని చేయనివ్వండి వదిన గారు. సరే సరే, ప్రసాదం మేము తీసుకొస్తాము. మీరు వెళ్ళి వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. లేదంటే కాసేపు రెస్ట్ తీసుకోండి. ఎందుకులేండి షీలా గారు, ఇవన్నీ మీకు అలవాటు లేని పనులు కదా. అనవసరంగా ఎందుకు శ్రమ తీసుకుంటారు? లక్ష్మి తీసుకొస్తుందిలే, మీరు వెళ్ళండి. అంటే మామ్ నీకు అసలు ఒళ్ళు పరువు ఏ పని చేతకోదని ఇండైరెక్ట్ గా చెప్తుంది మామిన్నా. మీరు మరీ వదిన గారు, ఆ గిన్నెల్లోంచి తీసి గిన్నెల్లోకి మార్చడానికి అలవాటు ఉండాలా ఏంటి? నేనన్నీ చూసుకుంటానని చెప్తున్నాను కదా. మీరు వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. సరే, జాగ్రత్తగా తీసుకురండి. అలాగే. కలిపేసి నోర్మి. ఇదేమైనా క్వార్టర్లో వాటర్ మిక్స్ చేయడం అనుకున్నావా? వెయిట్. గోపి, అమ్మా, పంతులు గారు కొబ్బరికాయలు అడిగారు. వెళ్ళిచ్చిరాపో. వెళ్ళు. పొద్దున్నే పెట్టానండి. కనిపించలేదేమో, ఒకసారి వెళ్ళి కనుక్కొనిరా. అలాగే. లక్ష్మి, అమ్మా, నా రూమ్ లో వాష్ చేయాల్సిన బట్టలున్నాయి, వెళ్ళి వాషింగ్ మిషన్ లో వేసిరా. అలాగే అమ్మా. మళ్ళీ ఎవరు రాకముందే ప్రసాదంలో మిక్స్ చేసేయాలి. ఈ రెండు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కదా. ఏది నాది ఏది అనోదని ఎలా తెలుసుకునేది? తీసుకునేటప్పుడు ఈ రెండిటి మీద నేమ్స్ రాయించొచ్చు కదా. అలాగా, సరే ఇప్పుడే వెళ్ళి రాయించుకొని రాపో. నేను వెయిట్ చేస్తా ఇక్కడే. ఓకే ఉండు, క్యాబ్ బుక్ చేస్తా. కొట్టేనంటేనా తల కొబ్బరికాయలా పగులుతుంది.
నోరు మూసుకొని నేను చేసేది చూద్దు పద. ఇది అనుది అని గుర్తు. ఇది నార్మల్ గా ఉండేది నీది. ఓకే మా. ఐఎమ్ సో సారీ అను. ఈ ప్రసాదం నీకు పిల్లల్ని ప్రసాదిస్తుందని ఆశపడతావేమో, బట్ నీకు మిగిలేది నిరాశే. దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు, బట్ బస్తీలో పుట్టిన నీకు ఆస్తి, ఐశ్వర్యం, వర్ధన్ కుటుంబం అనే విలువైన హోదానిచ్చాడు. అన్నీ ఉన్న నీకు పిల్లలెందుకులే అని ఇవ్వడు. అందుకే మా చేత ఈ పని చేయిస్తున్నాడు. పాపం పుణ్యం అంతా ఆ సుబ్రహ్మణ్యుడిదే. ఈ ఆస్తి అంతా ఇక నాదే. గోపి, గోపి, వస్తున్నానండి. చెప్పండి మేడం. ఈ ప్రసాదం తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. అలాగే మేడం. మాలాకృతాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగः శుభ్రైరభైరదభైరపరివిరచితైర్ముక్తపీయూషవర్షైः సీతారామచంద్రస్వామి నమః. బాబు, మీ ఇరువురు జంటలు వచ్చి పీటల మీద కూర్చోండి. హరి ఓం భూపాదౌ యస్య నాభిః వియదపసురంజనశ్చంద్రసూర్యో చ నేత్రే కర్ణావాసాస్యోద్యోర్ముఖమతిగహనో యస్య వాస్తేయనభిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్రైః చిత్రం రమ్యతేతం త్రిభువనోక్షం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. చూడండి బాబు, ఏ కార్యం జయప్రదం అవ్వాలన్నా, నిర్విఘ్నంగా జరగాలన్నా ఇలవేల్పు ఆశీర్వాదం ఎంతో ముఖ్యం. అంచేత కళ్ళు మూసుకుని మీ ఇంటి దైవాన్ని మనసులోనే ప్రార్థించుకోండి. యాగం ప్రారంభించే ముందు మీకు పుత్రకామేశి యాగం విశిష్టత గురించి కొన్ని విషయాలు చెప్తాను. దానివల్ల మీరు నిష్ఠతో యాగాన్ని చెయ్యగలుగుతారు. మీ అందరికీ
రామాయణంలో దశరథ మహారాజు ఋష్యశృంగముని ఆధ్వర్యంలో ఈ యాగం జరిపించిన విషయం, తద్వారా ఆయనకు శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు వంటి మహాపురుషులు జన్మించారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కామము అనగా కోరిక, ఇష్టి అనగా ప్రీతికరమైనది, మనసారా కోరుకునేది. పుత్రకామేష్టి యాగం అనగా వంశాన్ని ఉద్ధరించే సుపుత్రుడు జన్మించాలనే కోరికతోటి జరిపించే యాగం పుత్రకామేష్టి యాగం. అంటే అమ్మాయి పుట్టకూడదు అని కాదు, కాని అప్పట్లో తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి తప్పించే బాధ్యత కుమారుడిదే అన్న నమ్మకం ఉండేది కనుక పుత్రుడు జన్మించాలనే తపనతోనే యాగాలు చేసేవారు. ఈ యాగంలో జరిగే అద్భుత క్రియ ఏమిటంటే, మానవ శరీరం షట్చక్ర నిర్మితమైందని మీకు తెలిసిందే. కుండలిని కలుపుకొని 7 చక్రాలతో జీవి చెలిస్తూ ఉంటాడు. అవే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఇవి పంచభూతాలతో అనుసంధానమై ఉంటాయి. ఈ యాగం జరిపించుట వలన 4వ చక్రం అయిన అనాహత చక్రం అనగా హృదయస్థానం ఉత్తేజితం అవుతుంది. దీని వలన దంపతుల మధ్య దృఢమైన ఆకర్షణ, బంధం ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ బంధమే సంతాన ప్రాప్తికి దారితీస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలాలు ఈ యాగం జరిపించడం వలన సంప్రాప్తిస్తాయి. కనుక ఆ మహావిష్ణువుని స్మరించుకుని యాగాన్ని మొదలు పెడదాం. నమస్కారం చేసుకోండి. ఈ యాగం ఫలించి మా అమ్మ కోరిక ప్రకారం వర్ధన్ కుటుంబానికి వారసులు కలగాలి. నాకు దక్కిన ఈ 5వ తనమే ఐశ్వర్యంగా భావిస్తాను. దాంతో పాటు నాకు తల్లితనాన్ని వరంగా ప్రసాదించి నన్ను పరిపూర్ణురాలిని చేయండి తండ్రి. స్వామి, మాకు డేరింగ్ అండ్ చార్మింగ్ పిల్లలు పుట్టాలి. మా ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మొక్కు మొక్కు, బాగా మొక్కు. నువ్వెంత మొక్కినా నో యూజ్. నీ కోరికలకు ఆల్రెడీ బ్రేక్ వేసేసాను. ఈ ఇంటికి వారసునిచ్చేది నేనే. ఓ గాడ్, నువ్వే నాకు సపోర్ట్ గా ఉండాలి ప్లీజ్. ఓకే, యాగం మొదలవుతుంది. ఇదే కరెక్ట్ టైం. మెల్లగా ఇక్కడి నుంచి జారుకొని నేను వచ్చిన పని ఫినిష్ చేసుకోవాలి. ఏంటే డ్రింక్స్ బ్రేక్ లాగా, బ్రీతింగ్ బ్రేక్ లా? సెకండ్ రౌండ్కి ప్రిపేర్ అవుతున్నావా? నీకు దండం పెడతానే, నన్ను వదిలేవే.
నీ పేరు మీద వీధి కుక్కలన్నింటికి అన్నదానం చేస్తానే. ఇక మీదట ఏ కుక్కనైనా సరే నా అక్కలా భావిస్తాను. ఆ, ఆ, ఓకే ఓకే. జెండర్ను బట్టి ఆడ కుక్క అయితే అక్క అంటాను, మగ కుక్క అయితే బావ అంటాను. ఓకేనా? అంతేకాదు నా శాలరీలో సగం బ్లూ క్రాస్కే డొనేట్ చేస్తాను. నీవేదొట్టు. ఆ, ఆ, ఆ. ఏంటి నమ్మవా? సరే నా మీదొట్టు. నా బుజ్జి కదూ, నా కన్న కదూ, నీకు దండం పెడతారే ప్లీజే. నా బుజ్జి కదూ, నా కన్న కదూ, ప్లీజే. హే రఘుపతి, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? చెప్పిన పని వదిలేసి కుక్కతో టైం పాస్ చేస్తున్నావా? టైం పాసా? నా టైం బాగుండి ఇలా ఉన్నా, లేకపోతే పాస్ అయిపోయేవాడిని. యూజ్లెస్ ఫెలో. ఇదిగోండి కుక్కగారు, మీరు అనవసరంగా నన్ను చేసి టైర్డ్ అయ్యారండి. అసలు నెగిటివ్ నేను కాదు, అక్కో అక్కడ. రఘుపతి ఏం చేస్తున్నావు? మీరు నా హెడ్ అని పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది, తీసుకోండి. ఇక్కడ వాకింగ్ స్టార్ట్ అయిందంటే అక్కడ షేకింగ్ అనుకుంటా.